ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రత్యేక కథనం. ఇక్కడ కేవలం పార్టీల చిహ్నాల మధ్య పోటీ మాత్రమే కాదు, ఇది అసలు త్యాగాల కలల మధ్య జరుగుతున్న ఒక యుద్ధమనే చెప్పవచ్చు. ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీకి ఓటు వేయాలి అని ప్రతి ఒక్కరిలో చర్చలు కొనసాగుతున్న సమయం ఇది. మాకు ఏ పార్టీ న్యాయం చేస్తుందా అని ఎదురు చూపులు స్పష్టంగా కనిపిస్తున్న సమయం ఇది. ముందుగా బీజేపీ గురించి చెప్పుకుందాము. జాతీయత, క్రమశిక్షణ, అభివృద్ధి అనే ఆజ్ఞతో బీజేపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. బలమైన నాయకత్వం, స్థిరమైన పాలనతో మార్పు తీసుకురావాలని బీజేపీ పార్టీ పిలుపునిస్తోంది. రెండో అంశం బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా, ఉద్యమాల నుండి పుట్టిన పార్టీగా తెలంగాణ సాధించామన్న నినాదంతో సంక్షేమ పథకాలు పెద్ద స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తు చేసేందుకు స్వాభిమాన ఉద్యమం, స్థానిక గుర్తింపు, సంక్షేమ పథకాలతో ఆత్మకూరు ప్రజల ముందుకు, ప్రజలకు దగ్గరగా నిలుస్తోంది. ఇక మూడవది కాంగ్రెస్ పార్టీ. న్యాయం, సమానత్వం, సామాన్యుడి హక్కుల కోసం తన పాత స్వరాన్ని మళ్లీ వినిపిస్తోంది. రైతు, కూలీ, నిరుపేదవాడికి వరం మా కాంగ్రెస్ పార్టీ అనే మాటలతో మున్సిపల్ ఎన్నికల ద్వారా ముందుకు వస్తుంది. మున్సిపల్ చైర్మన్ పదవితో ఆత్మకూరు అభివృద్ధి కృషి చేస్తామని, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతోంది. కానీ ఒకటి మాత్రం నిజం, అందరిలో ఒకటే ఆలోచన, ఆత్మకూరు భవిష్యత్తు మనకు ముఖ్యం అంటూ. బ్యాలెట్ బాక్స్లో పడే ప్రతి ఓటు అభివృద్ధి కోసం ఉపయోగపడాలని ప్రజల నిర్ణయం. ఇది నిర్ణయం మాత్రమే కాదు, విశ్వాసాన్ని, గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును మోసుకెళ్లే స్వరంగా. ఆత్మకూరు ప్రజల తీర్పు ఈసారి ఎవరు ఊహించని విధంగా ఉంటుంది.